అభి అలా వెళ్తూ ఉంటే స్వర అయితే ఎదురుపడుతుంది. ఇక స్వర ఎదురుపడగానే అభి ఇలా అంటూ ఉంటాడు, ఏంటి నేను నీకోసమే వెతుకుతున్నాను, నువ్వే నా ఎదురుపడ్డావు లక్కీగా. నేను బాబాయ్ కోసం ఎంతలా వెతుకుతున్నా ఎంతలా వెతికించుతున్నా సరే బాబాయ్ ఎక్కడా నాకు కనిపించడం లేదు. లక్కీగా నువ్వు ఎదురయ్యావు. నీకు బాబాయ్ ఎక్కడ ఉన్నాడో తెలుసు కదా, బాబాయ్ ఎక్కడ ఉన్నాడో చెప్తే వెంటనే వెళ్ళి నా బాబాయ్ని నేను తీసుకువస్తాను చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని స్వర అయితే తెలుసు అని చెప్పి అంటుంది. అది వినగానే అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నాకు తెలుసు బాబాయ్ నీ దగ్గరే ఉన్నాడని, చెప్తావా లేదా అని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటాడు. అది వినగానే స్వర ఇలా అంటూ ఉంటుంది, నాకు తెలుసు బాబీ ఎక్కడ ఉన్నాడో తెలుసు. అది ఎక్కడ ఉన్నాడో తెలుసా, రోషిని దగ్గర ఉన్నాడు. రోషిని ఏమో ఆ బాబీని తీసుకుని వెళ్ళిపోయింది. నేను అదే ఇంటికి ఆ ఇంటి అడ్రస్ తెలిసి అక్కడికి వెళ్తే ఆ వాచ్మెన్ ఏమో ఫోన్ నెంబర్ ఇవ్వనన్నాడు. ఆ రోషిని ఎంత పని చేసిందో చూడండి. రోషిని ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా వాచ్మెన్కి చెప్పింది. వాచ్మెన్ ఏమో ఫోన్ నెంబర్ అడిగితే అస్సలు ఇవ్వనని అన్నాడు. అలాగే నేనే బలవంతంగా ఫోన్ నెంబర్ తీసుకుంటుంటే నా తల మీద కొట్టాడు అని చెప్పి అంటుంది. అది వినగానే అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి ఇలా జరిగిందా అని అంటూ ఉంటాడు. అయితే రోషిని ఇప్పుడు బాబీని ఎక్కడికి తీసుకుని వెళ్ళింది అని చెప్పి అడుగుతాడు. దాంతో స్వర అయితే ఎక్కడికి తీసుకువెళ్ళిందో ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఆ బాబీ ఆ రోషిని నమ్మడం ఏంటో నాకు అస్సలు అర్థం కావటం లేదు. రోషిని ఏమో మన బాబీని తీసుకొని ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని నాకైతే పిచ్చి వస్తుంది. మీరు మాత్రం ఇప్పుడు నన్ను వచ్చి ఇలా నిలదీసి అడుగుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి. రోషిని దగ్గరే బాబీ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎక్కడని వెతుకుతారు అని చెప్పి స్వర అభితో అంటుంది. అది విని అభి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.